హాయ్ అండి అందరికీ. పిల్లలకి ఈరోజు హాలిడే ఉందని మక్కెలు కాల్చుకుందాము, ఆయన చిలుకలు కావాలి కూడా ఉంటుందని తీసుకెళ్దామని చెప్పిన. వాళ్ళకి చెప్పేసరికి వాళ్ళు చూడండి ఎట్లా రెడీ అవుతున్నారో. వాళ్ళు చిలుకలు కావాలి తోటలకు పోదాము అన్నట్టు కాదు, ఏదో ఫంక్షన్కి రెడీ అయినట్టు రెడీ అవుతున్నారు. చిలుకలు కావాలి వీడియో అప్లోడ్ చేయలేదు, ఈరోజు చేస్తున్నా. మక్కలు కాల్చిందే కొంచెం లాంగ్ అయిపోయింది వీడియో, అందుకే ఇది నెక్స్ట్ అప్లోడ్ చేద్దామని దీన్ని అప్లోడ్ చేయలేదు, ఈరోజు అప్లోడ్ చేస్తున్నా. వాళ్ళు చూడండి వాళ్ళు చేసి అల్లరి ఎట్లా అల్లరి చేస్తున్నారు, డ్రెస్సింగ్ టేబుల్ కింద పడేస్తారేమో అనిపించింది. ఈ వీడియోలో చిలుకలు మాత్రం ఒక ఆట ఆడేసుకున్నాయి. చిలుకల నుండి రైతు పంటను ఏ విధంగా కాపాడుకుంటున్నాడో మీకు క్లియర్గా తెలుస్తుంది చూస్తే. వీడియోను పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. బీరా చెట్టు పెట్టుట్లో కొంచెం ఎక్కువ ఇబ్బంది అవుతుంది, ఏడ చెట్టు ఖరాబ్ అవుతుంది. అబ్బా 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 ఆహా అట్టా అటు గాళ్ళ చెట్టు మీద ఆడుతున్నాయి చిలుకలు. గటు వీటి దగ్గర లేవు కానీ వెదర్ చేంజ్ అయింది, కావాలకి వచ్చారు కొంతమంది. లేవాడ మంచాల మీద కూర్చున్నారు, ఆడ ఈడ ఎక్కువ మంచి ఎక్కి కూర్చుంటే అయిపోతుందా. ఎంతకన్నా మంచి చిలుకలు రాని రాకపోని కానీ ఇప్పుడైతే కూర్చుందాం. అమ్మా ఏం కాదు, సోలార్ బంద్ పెట్టినా. వెళ్ళేదాటు ఇట్లా తీసుకొని రా, ఇట్లా మొక్కలకి వెళ్ళా. రోజు చిలుకలు కావాలకి వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా స్నాక్స్ తినడానికి కొన్ని స్నాక్స్ తెచ్చుకుంటా. వాటర్ బాటిల్ కంపల్సరీ. మళ్ళీ చిలుకలు పోవడానికి ఒక నూనె పీప తెచ్చుకున్న పాతది కొట్టడానికి సౌండ్ కోసం. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు కాబట్టి గొడుగు. ఇది మన పసుపు పంట, అలా పసుపులో మక్క ఉంటుంది కాబట్టి ఇప్పుడు మక్క కోసమే చిలుకలు వస్తాయి కాబట్టి వాటికే కావాలి నేను ఉండడు. ఇటు పక్కనేమో సోయాకి ఏం కావాల్సిన లేదు. మైక్ సౌండ్ వినబడుతుంది కదా, చెట్టు దగ్గర మైక్ పెట్టినా కానీ అది ఏం పని చేసినట్టు అనిపిస్తలేదు. చిలుకలు ఆ మైక్ చెట్టు మీద ఆలుతున్నాయి, ఏం పని చేస్తలేదు. ఆ మూలకు పోతే ఈ మూలకు, ఈ మూలకు పోతే ఆ మూలకు కానీ తింపి సాగు కొడుతున్నాయి చిలుకలు రోజు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఎక్కియాలా ఇట్లా ఎత్తుకుంటావురా. మళ్ళీ రా వైర్లు ఉన్నాయిరా, ఇంకోటి 2 వైర్లు ఉన్నాయిరా. అయిపోతాయిరా వైరు. బిగ్గుడే వర్షం పడతా అరే పడాలరా. చూడు వర్షం పడకపోతే వారిచుడు అవుతుంది. అదే వాడుతుంది అంటే అదే వాడుతున్నారా, నేను పోయి పారేది చాలు ఎత్తున్నా అంతే కాదురా. నేను పోయి పారితలేనా, ఇంకొక దానికి పెట్టలేనా. సూపర్ సార్. నువ్వు పెట్టినా ఒక 2 గల్ మనకి మరి ఎట్లా పెట్టుడు అంటే మరి నేను పని చేస్తున్నా కదా. లేదా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎక్కాలద్దా మరి ప్లేస్ లేదంటుండే మా తోట చుట్టుపక్కల వాళ్ళు. పిట్టలు ఏం కాదు, చిలుకలు రావద్దు.
చూడు రాజు వచ్చినప్పుడు రా గ్రీన్ కలర్ కనబడదా గట్టున్నాయి వాళ్ళ చెట్ల మీద ఉన్నాయి రాలేవు ఇంకా. అరే చిలుకలు వస్తే ఎప్పుడుర్రి ఒర్రుర్రి చిలుకలు వస్తే రాకముందు రాకుర్రి బెండకాయలు రేపైతే దొరుకుతారా మంచిగానే ఉన్నాయి. పసుపులో కూడా ఉన్నాయి కొనని బెండకాయలు అవి ఇవంటే ఒక రోజు అవుతాయి. ఓహో ఇది భలే ఉంది అబ్బా. అమ్మా తీసుకోవాలా ఇది అలిగిరా ఇడు జాగ్రత్త ఇంటికి పడితే అనుకో ఏం కదా పడితే వెళ్తావు సరే దుంకు మరి దుంకు అట్లా దుంకుడు కాదు మీదికి వెళ్ళేది ఏ వద్దు సరిగ్గా కూర్చోండి. రమ్మంటావు మరి అద్దంటావు ఏమర్థం కాకుండా సాంగ్ పాడుతున్నాం. 1 2 3 1 2 3 ఇంకొక 4 గల్మాలు ఉన్నాయి. గుడ్డం అవుతుంది ఒకటి అయిపోతుంది ఇక 4 గల్మాలు వారిది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏదో తేడాగా ఉందేంటి? దేవుడా చంపుతున్నాయి కదా చిలుకలు ఈ మూల కంటే ఆ మూలకు ఆ మూల. ఇలా అయితే నాకు కుదరదు, నేను ఏడుస్తా. ఒకటి రెండు తినాయి రా, బాగా వస్తాయి రా. 1 2 వాళ్ళే మళ్ళీ అవి ఫ్రెండ్స్ కూడా పిలుచుకున్నట్టు పిలుచుకుంటాయి. ఎవరే దొరుకుతాయి ఎవరితే ఇంకా బాగా వస్తాయి. బాగా వచ్చినాయి అనుకో 50 60 వచ్చినాయి అనుకో మొత్తం తినేస్తాయి. నీకు అట్లా అనిపిస్తుంది. నువ్వు తింటావు అవి తింటాయి. ఇవన్నీ మక్కిందా అయినాకట అమ్ముకోమారా మంచిగా ఎండినాకట వాళ్ళకి బాగుంటుంది ఎక్కువ మంచిగా ఎక్కువ ఉంటుంది మనకంటే. ఏం కలుగుతున్నాయి ఎన్ని ఎన్నాక బాగా వచ్చినాయా కొన్నా చూడా ఉడుకుతున్నాయి మళ్ళా లేవలే. అటు లేస్తే గెల్లెలేస్తే అటు అటు చెట్టు ఉన్నది కానీ పోవటు ఏం కాదు. రెండు వాళ్ళే రెండు 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 రెండు
చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. మండుతున్నట్టుంది. ఇప్పుడు బాగా వస్తాయి చిలుకలు ఇట్లా వర్షం పడి అయిపోతే. అవునా నిజమా? గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. రే 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 ఏంట్రా ఇది? నేను రానా, నేను పోతా. మనది కాదురా, అది మనది కాదు. ఆయన ఉన్నాడు, అది కాదు మంచి మీద ఉన్నాడు, ఆ మనిషి పోతాడు. అది కాదా దాన్ని ఉన్నాడు మంచి. మండుతున్నట్టుంది. రోజు వచ్చి మరి కిందికి రా, నేను చిలుకలు చూసుకుంటే ఏడేడాలని చెప్తా, నువ్వు కొట్టేస్తావా? రా రా, ఎంజాయ్. ప్రతి ఓడు డైరెక్షన్ చేసేవాడే. అవి రేపు మంచిగా అవుతారా, ఉండండి. రేపు అయితే ఇంకా ఆడకుండా ఉన్నాయి చెట్లు ఇంకో దగ్గర, అవి ఇవంటే మంచిగా అవుతాయి. కొండోడే అది మక్కరా, మక్క కంకి చెట్టు. కానీ ఒక డాలి పో 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 జల్ది పో, అడుగో పోదాన్నగా, పో జల్ది పోరా. నాకు తెలుసురా, నువ్వు ఎట్లయినా పోవని కావాలని అన్న. చిలుకలు రాలేవు, ఏం రాలేవు వాడికి. ఇయ్యే పోతావు, ఇప్పుడు చెప్పినప్పుడు పోయినావని. ఇది మన సోయాబీన్ పంట మొత్తం పూత దశలో ఉంది. ఇట్లా పూత దశలో ఉంది, ఇంకా కాయ కాలేదు. ఇంకా లోపలికి పోదామంటే భయం పట్టేట్టే ఉంది. మొత్తం పూతనే ఉంది. ఇట్లా ఇలా పాములు ఉంటాయంటారు పూత దశలో. కొంచెం లోపలికి వెళ్ళి చూపిద్దాం అనుకుంటే భయం పడుతుంది, అందుకే బయట నుండే చూపిస్తున్నా. ఈసారి మంచిగానే ఉంది పంట సోయా. ఈ టైంలో వర్షాలు మంచిగా పడితే సోయాకు కాయ మంచిగా అవుతుంది. మొత్తం పూత దశలో ఉన్నది. పూత దశలో వర్షాలు మంచిగా పడితే కొంచెం కాయ మంచిగా వస్తుంది. వర్షాలే లేవు ఈసారి, కానీ క్రాప్ మాత్రం మంచిగా ఉంది. My hands couldn't wash. అయ్యో మళ్ళీ వాష్ చేసుకో. సైలెంట్
కోటీశ్వర గారు. రిత్విక, ఈమె పేరు రిత్విక, ఈమె పేరు అర్షు. నా పేరు ప్రియ. నా పేరు రాజశ్రీ. రిత్విక బయటకు రిషిక రితిక్ష రితిక్ష అంటున్నా. మా అమ్మ ఇది మా విలేజ్ని కొంచెం జూమ్ చేసి చూపించడానికి ట్రై చేస్తున్నా. మా ఫంక్షన్ హాల్ కానీ చెండపిల్లు కొంతమంది ఇండ్లు కూడా కనబడుతున్నాయని జూమ్ చేసి చూపించడానికి ట్రై చేసిన. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది వచ్చిర్రు, వాళ్ళని కూడా చూపిస్తా. అక్కడ ఒకరు ఉన్నారు, ఇక్కడ ఒకరు ఉన్నారు, ఇంకా చుట్టుపక్కల వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ రాలేరు. కొంతమంది ఉన్నా మంచిగా లేవు, వాళ్ళకు ఊరికే కిందనే కూర్చుంటారు. చూస్తున్నారని మా వీడియో సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఈ వీడియో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి.